హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఈ మంగళగిరి సిల్క్ శారీ మీద బ్యూటిఫుల్ పెయింటింగ్ ఎలా వేయాలో బిగినర్స్కి నేర్పిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ కదా లోటస్లు. ఈ లోటస్ పెయింటింగ్ ఎంత బాగుందో కదా. ఇలాగా వెయ్యడం ఎలాగా నేను నేర్పిస్తాను, రండి నేర్చుకుందరు కానీ. ఓకేనా? ఫస్ట్ ఇలా డ్రాయింగ్ గీసాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వైట్ శారీ మీద ఎల్లో కార్బన్ యూజ్ చేస్తూ మనం పెయింట్ ట్రేస్ చెయ్యాలి. ఎప్పుడు లైట్ కలర్స్ మీద ఎల్లో కార్బనే వాడండి, గుర్తుపెట్టుకోండి. ఇలా లైట్గా కనపడుతుంది, అలా ఉంటే సరిపోతుంది. నేను క్రిమ్జన్, లెమన్ ఎల్లో, శాప్ గ్రీన్ ఈ 3 కలర్స్ తీసుకున్నాను. ఒక ఫ్లాట్ బ్రష్ 5 నెంబర్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా క్రిమ్జన్ మనకి చక్కగా కలర్ కన్సిస్టెన్సీ బ్రష్ మూవ్ అయ్యేటట్టు చూసుకొని మనం 5 నెంబర్ బ్రష్తో తీసుకొని చూడండి, ఇలాగా చక్కగా అలాగా గీయాలి. లైన్, అవుట్లైన్, లోటస్కి మన లైన్ గీసాం కదా, ఆ లైన్ని చక్కగా అట్లాగే స్లోగా గీయండి. మధ్యలో కలర్ అయిపోతుంది కదా, అయినా సరే గీసి మళ్ళీ కలర్ తీసుకొని ఇలాగా దాని మీద లైట్గా మీరు గీస్తే ఈవెన్గా చక్కగా వస్తుంది. చూస్తున్నారా? ఎప్పుడు లైన్ వర్క్ చేసినా పైనుంచి కిందకి మాత్రమే గీయాలి. ఇలా గీస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు వేసిన డ్రాయింగ్ కూడా చక్కగా కనపడుతుంది. సరేనా? ఇలాగా చూడండి, నేను ఎంత స్లోగా ఎంత చక్కగా గీస్తున్నానో అలాగే మీరు 5 నెంబర్ బ్రష్తో గీస్తే 5 నెంబర్లో కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి శారీస్ మీదకి ఇలా గీసేటప్పుడు ఆ థిక్నెస్ సరిపోతుంది. తెలిసిందా? ఇలాగే మిగతా ఫ్లవర్స్ అన్నీ గీసేసుకుందాం. ప్రతి ఫ్లవర్ బడ్ కూడా అవుట్లైన్ గీసుకుందాం. ఈచ్ బడ్ కానీ ఈచ్ ఫ్లవర్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి, డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి. మీరు అవన్నీ చూసి అబ్జర్వ్ చేస్తూ చక్కగా గీసేయండి. ఇలాగా అన్నీ గీసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇలా గీసిన తర్వాత చూడండి, ఇప్పుడు 8 నెంబర్ కానీ 10 నెంబర్ కానీ ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో కలర్ అంతా తీసేసి ఎక్సెస్ కలర్ ప్లేట్లోనే తీసేసి జస్ట్ డ్రై స్ట్రోక్, డ్రై బ్రష్ మాత్రమే ముంచాలి. కలర్ లిఫ్ట్ చేయండి. కలర్తో ఇట్లా పైనుంచి కిందకి చక్కగా నెమ్మదిగా చాలా ఫెదర్ టచ్ లాగా మీరు డ్రాగ్ చేయండి. అలాగా డ్రాగ్ చేస్తే మీకు ఆ షేడ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో, అదే మరి అలాగే వస్తుంది. అది చూస్తూ మీరు అలాగే షేప్ ఎలా ఉంది, మనకి ఆ పెటల్ ఎటువైపు బెండ్ అయింది అది చూసుకుంటూ మీరు అలాగా షేడింగ్ చేశారనుకోండి, ఎంతో చక్కగా వస్తుంది, చాలా బాగా కనపడుతుంది. చూస్తున్నారా ఎంత బాగుందో? పైన థిక్గా ఉండి కిందకు వచ్చేసరికి లైట్గా షేడింగ్ అలాగ మనకి వైట్లో మిక్స్ అయిపోయింది. ఇలాగే మీరు అన్ని ఫ్లవర్స్ బడ్స్ షేడింగ్ ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. చూసారా? బడ్స్ కూడా అలాగే వేసేసారనుకోండి, చక్కగా చాలా చక్కగా ఆ షేడ్ మనకి పైనుంచి లైట్గా కిందకి అలా వస్తూ ఆ బ్రష్ మూమెంట్ అలా వస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడేం చేద్దాం, లెమన్ ఎల్లో అది కూడా మనం కొంచెం టిప్పులో మాత్రమే తీసుకొని ఇది కింద నుంచి పైకి అనాలి. బాటంలో లోటస్లో బాటంలో కింద ఎల్లో టింజ్ ఉంటుంది, ఆ ఎల్లో కలర్ మనం ఇక్కడ వేద్దాం. ఇలాగే ప్రతి పెటల్కి ఆ బాటంలో కొంచెం మాత్రమే వేయాలి. ఎక్కువ కలర్ తీసుకోకండి. ఎక్కువ కలర్ తీసుకుంటే మీకు థిక్గా వచ్చేస్తుంది, బాగుండదు, బాగా కనపడదు. మీకు ఒక షేడ్ లాగా ఉండాలి, తక్కువ కలర్ ఉండాలి. తెలిసింది కదా?
అలాగ వేస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది తెలుసా. మరి మీరు ఇలాగా ప్రతి ఫ్లవర్కి, ప్రతి బడ్కి కూడా వెయ్యాలి. అలా వేస్తే చక్కగా మీకు న్యాచురల్గా ఫ్లవర్లో ఎలా ఉందో అలా కనపడుతుంది. ఇప్పుడు గ్రీన్, శాప్ గ్రీన్ తీసుకొని బ్రష్ని నేను ఎలా పట్టుకున్నాను, నిలువుగా పట్టుకున్నాను. అలా పక్కకి తిప్పి, అలాగ తిప్పి కానీ మీరు స్టెమ్స్ గీస్తే మనకు కావలసిన థిక్నెస్ వస్తుంది. ఎక్కువసేపు మనం అలాగా గీత గీయడానికి కూడా కలరు హోల్డ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మధ్యలో కలర్ అయిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇలాగా గీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు చక్కగా, చాలా చక్కగా అలా వచ్చేస్తుంది. సరేనా? చూసారా? ఇలాగా ప్రతి స్టెమ్ అంటే లీవ్స్కి, తర్వాత ఫ్లవర్స్కి వెయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తాము, కలర్ వేసిన తర్వాత అయిపోయాక కొంచెం కలర్ ఉంటుంది కదా, బాటంలో మీరు ఆ ఫ్లవర్ బాటంలో ఒకసారి షేడ్ ఇచ్చారనుకోండి, ఎంత న్యాచురల్గా ఉంటుందో తెలుసా. ఆ గ్రీన్ ఎల్లోలో కలిసి చూసారా న్యాచురల్ ఫ్లవర్ ఎలా ఉంది, ఆ కలర్స్ ఎలా వచ్చాయి చూడండి, ఎంత చక్కగా ఉందో. అలాగే వస్తుంది. మీరు వేస్తే చాలా న్యాచురల్గా కనపడుతుంది. ఓకేనా? ఇలా వెయ్యండి. అందరూ కూడా మిమ్మల్ని చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది అని కూడా మెచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లీవ్స్ వేద్దాం. ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క షేప్లో ఉన్నాయండి. ఈ లీఫ్ చూడండి, ఇలాగా మనకి 3/4 యాంగిల్. ఈ 3/4 యాంగిల్లో మనకేం కనపడుతుంది, కిందకి చిన్న షేడ్ వచ్చింది కదా. ఆ షేడ్ ఎలా వచ్చిందో అక్కడి నుంచి అలా కిందకి మనం వేస్తూ సెంటర్ పార్ట్ కూడా కనపడేటట్టు వేద్దాం. చూసారా? ఇలా వేస్తే మనకి ఆ సెంటర్ నుంచి మనకి షేడ్ వచ్చినట్టుగా మొత్తం ఆ షేప్ అంతా కూడా మనం చిన్నగా అంటే ఈ డ్రై స్ట్రోక్సే ఇవ్వాలి. డ్రై బ్రష్నే ముంచాలి కలర్లో. డ్రైగా చాలా కొంచెం కలర్ తీసుకొని ఆ షేప్ ఎలా ఉందో అలాగా నేను చూడండి, ఎలాగైతే నేను పెయింట్ చేస్తున్నానో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఈచ్ స్ట్రోక్ అట్లాగే గీయండి. ఎంత బాగా కనపడుతుందో. నేను ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీవ్స్ యాంగిల్స్ వేశాను. అవి చూడండి. ఈచ్ లీఫ్ ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క యాంగిల్లో కనపడుతుంది. న్యాచురల్గా మనకి అలాగే ఉంటుంది కదా. అదే మనం ఇప్పుడు పెయింట్ చేసాం. వేసిన తర్వాత ఒక్కసారి మనం అవుట్లైన్ ఇలా వేసారనుకోండి, అది ఎంత డెప్త్ వచ్చేసింది చూసారా. మనకి లీఫ్ ఎంత చక్కగా కింద నుంచి పైకి సైడ్ యాంగిల్ కనపడుతోంది, టాప్ యాంగిల్ కూడా కనపడుతుంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని రకాల లీవ్స్ ఎంత వెరైటీగా, ఎన్ని డిఫరెంట్ షేపుల్లో ఎలా వేసానో. ఇలాగే మీరు శారీస్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, లోటస్లు. ఏమీ నాకు రాదు పెయింటింగ్ అని అనుకోకండి, చాలా ఈజీగా సింపుల్గా మీరు వేసేసుకోవచ్చు. ఒక శారీ మీద వేసిన తర్వాత ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో మీకే అర్థమవుతుంది కదా. ఇలా దగ్గరగా ఫ్లవర్స్ ఉంటే చూస్తున్నారు కదా. ఇలాగా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి మీరు ఇలాగా నా వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చిందనుకోండి, ఎవరో ఒకరు ఇద్దరికి షేర్ చెయ్యండి, వాళ్ళని నేర్చుకోమని చెప్పండి. చెప్తారు కదా, ఒక 2 మెంబర్స్కి చెప్పండి చాలు. ఓకేనా? చూసారా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే మీరు మరి పెయింటింగ్ చేసేసుకుంటారు కదా. చూడండి, ఇప్పుడు శారీ, దీని తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా వేసాను, హ్యాండ్స్కి ఇట్లా చేశాను, సేమ్ అవే కలర్స్తో చేశాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.